బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా ఆయన బాధ్యత లేని మాటలు, స్త్రీలంటే గౌరవం లేని మాటలే మాట్లాడతాడు ఆయన. మరి అటువంటి వ్యక్తికి ఓట్లేస్తున్నటువంటి హిందూపురం ప్రజల్ని నేను మొక్కుతాన్నా చేతులెత్తి, హిందూపురమా నా బొంద, నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తే, ఎక్కడ కావాలంటే అక్కడ గెలుస్తానంటే ప్రజల అభిమానాన్ని కూడా మీరంతా నా బానిసలు కాబట్టి నాకు ఓట్లు వేస్తున్నారనే విధంగా మీరు భావించేటువంటి పరిస్థితి. నా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటే కేవలం మీరు మాత్రమే పైనుంచి దిగి వచ్చినారా బాలకృష్ణ గారు? మీరు మాట్లాడేదంటే మిగిలిన కులాలందరూ కూడా, మిగిలిన మతాలందరూ కూడా వారందరూ కూడా మీ బానిసలా, మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు అని మిమ్మల్ని మీరు గొప్పగా దాన్ని మిమ్మల్ని మీరు గొప్పగా వర్ణించుకునేటువంటి విధానము, మీ అహంభావపూరితమైనటువంటి ఆలోచన విధానము, ఇన్ని మైనస్ పాయింట్లున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడంలే. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు మీరు గత 4 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సహా వాళ్ళ అన్నని ఏదో అవమానించినారని, నీ తల్లిని అవమానించిన వాళ్ళ కాడ పోయి నువ్వు వాళ్ళ పంచన చేరినావు. నా తల్లిని అవమానించినారని 2009లో బయటకు వచ్చి ఆ రోజు ఊగిపోతా రచ్చగొడతా నీ ఫ్యాన్స్ని, నీ కులస్తుల్ని పోయి వాళ్ళ పంచన చేరినావు. నీ తల్లిని అవమానించిన వాళ్ళ పంచన చేరినావు, డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు. ఈరోజు మీ అన్నను అవమానిస్తే నువ్వు నోరెత్తకుండా ఉన్నావు. వెన్నెముక లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఈ విధంగా రోషము పాశము ఏమీ లేకోకుండా కేవలం పదవులే ప్రామాణికంగా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి, కానీ సభ్య సమాజం గుర్తిస్తా ఉంది. బాలకృష్ణ పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?